అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు అనుకుని వైసీపీ వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకి కొన్ని చాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఆ స్క్రీన్ షాట్లు ప్రజెంట్ బాగా వైరల్ అవుతున్నాయి. అది దేని మీద అంటే తిరుమల తిరుపతి ప్రసాదం, లడ్డు ప్రసాదమైనటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వాళ్ళు మా తరపున మాట్లాడితే మేము మీకు ఇంత డబ్బులు ఇస్తాము, ఒక రీల్కి ఎంత ఇస్తాము అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్క హిందువు మనసు కూడా చలించిపోతుంది. ఎందుకు అంటే చేసిందే తప్పు పని అయితే దాన్ని కప్పిపుచ్చడానికి డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్లను కొనేద్దాము, వాళ్ళ ద్వారా ఎక్కువగా రీల్స్ ఇన్ఫర్మేషన్, అంటే చెడు ఇన్ఫర్మేషన్ మంచిది కాదు అంటే విష ప్రచారం చేయిస్తే కనుక ప్రజల్లో మనకి అంత నెగిటివిటీ రాదు అని ఒక ప్లాన్ వేశారు. అయితే ఏ తప్పు చేసినా సరే వైసీపీ వాళ్ళు త్వరగా వెంటనే కూడా దొరికిపోవడం వాళ్ళకి ఆనవాయితీ కాబట్టి ఈసారి కూడా వాళ్ళు వెంటనే దొరికిపోయారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాగల్ సమాజం, అదేవిధంగా షేర్ చేయి మామ, ఈ రెండు పేజెస్కి ఏదైతే మీమ్ పేజెస్ ఉన్నాయో, అంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎరగా వాడుకుని సో ఈ విష ప్రచారం చేద్దామని చెప్పేసి వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళు ఈ దుర్మార్గానికి అయితే ఒడిగట్టడం జరిగింది. అయితే ఫస్ట్ ఇక్కడ మరి పాగల్ సమాజం అనే అడ్మిన్కి ఏ విధమైన మెసేజ్ పెట్టారో చూద్దామండి. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐ am reaching out from YSRCP social media relations. You have been following your content and truly appreciate your voice and perspective. We believe you would be a great fit for our upcoming Tirumala Laddu campaign. We are collaborating with a select group of creators to share thoughtful and critical take on the Tirumala Laddu issue and its broader impact. And ఇక్కడ మనం స్పెసిఫిక్గా చూసుకుంటే కనుక అవర్ మ్యాక్సిమం బడ్జెట్ ఫర్ వన్ రీల్ ఈజ్ 5,000. ఈ మ్యాటర్ మొత్తం మీద ఇక్కడ చూసారు కదా, వాళ్ళు ఏమంటున్నారు, మేము తిరుమల తిరుపతి లడ్డు దాని గురించి క్యాంపెయినింగ్ చేస్తున్నాము, దానికి మీ సహకారం కావాలి, మీ పేజ్ మంచిగా ఉంది, మీరు కనుక మాకు సపోర్ట్గా విషప్రచారం చేస్తే కనుక మీకు ఒక రీల్కి 5,000 రూపాయలు అయితే ఇస్తాము అని చెప్పేసి మరి ఈ పాగల్ సమాజం అనే పేజ్కి ఒకరు, అంటే వైసీపీకి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులుగా ఉంటారో వాళ్ళైతే మెసేజ్ పెట్టడం జరిగింది. ఇంకొక పేజ్కి మరి చూస్తే షేర్ చేయమనే ఇంకొక పేజ్కి వాళ్ళకి ఏం పెట్టారు, సేమ్ మ్యాటర్ అయితే అదే, దగ్గరలో మ్యాటర్ అదే. ఇక్కడ వీఆర్ ఆఫరింగ్ 4,000 ఫర్ వన్ రీల్ ఆర్ మేమ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్, అంటే 4,000 ఇస్తాము. ఇందాక చెప్పిన దాంట్లోనేమో 5,000, ఇక్కడేమో 4,000. ఈ ఒక్క ఆధారం చాలదా అండి? వైసీపీ వాళ్ళు నిజంగానే మరి తిరుమల లడ్డూని కల్తీ చేశారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన తప్పుడు ప్రచారాలు చేయడానికి దిగజారిపోతున్నారని ఈ ఒక్క ఆధారం చాలదంటారా? సో ఇకనైనా సరే ప్రతి ఒక్కరూ మేలుకుని, ఎప్పటికీ వైసీపీని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మేలుకుని, అయ్యో ఇంతకాలం మనం నమ్మిన నాయకుడు ఇటువంటి వాడా, ఇంతకాలం మనం సపోర్ట్ చేసింది ఇటువంటి పార్టీ కానీ ఒక్కసారి ఆలోచిస్తే మన హిందువులంతా కూడా ఐకమత్యంతో ఉంటే కనుక ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.